హలో వ్యూవర్స్, నేను ఈరోజు ఈ రెసిపీని స్పెషల్గా మీకోసమే షేర్ చేస్తున్నాను. ఒక కొబ్బరికాయని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇది బాగా గడ్డకట్టిన తర్వాత బ్రేక్ చేసేసి పీసెస్గా కట్ చేసుకోండి. అందులో ఉన్న వాటర్ ఐస్ అయిపోతుంది కదా, అది పడేయకుండా అది కూడా యూజ్ చేయండి. దీన్ని కప్పున్నర నీళ్ళు పోసేసి మెత్తగా గ్రైండ్ చేసి ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత షుగరు 1/2 కప్పు, పన్నీరు 1/2 కప్పు బాగా తురిమేసి వేయండి. ఇక్కడ పన్నీర్ నేను వాష్ చేసేసి తురిమాను. ప్యాన్లో ఈ మిశ్రమం అంతా వేసేసి కొద్దిగా మరిగిన తర్వాత మిల్క్ పౌడరు 1/2 కప్పు కూడా వేసేసి ఉడికించండి. ఇలా కొంచెం దగ్గర పడుతుంది. దగ్గర పడిన తర్వాత 1/2 స్పూను యాలకుల పొడి వేసేసి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అందులో తురిమిన కాజు, బాదాం, వాల్నట్స్ వేసుకోండి. 1/2 కప్పు పాలు కూడా వేసేసుకోండి.